అందరికీ నమస్కారం. క్రికెట్ విహారీకి స్వాగతం. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20 చపాక్ స్టేడియంలో జరగబోతోంది. ఆ మ్యాచ్ ప్రివ్యూ గురించి రెండు జట్లు ఎలా ఉన్నాయి, ఫస్ట్ మ్యాచ్ మనం గెలిచాము, సిరీస్లో లీడ్ తీసుకున్నాము, సెకండ్ మ్యాచ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, మన బలాలేంటి బలహీనతలేంటి, ఇంగ్లాండ్ బలాలేంటి బలహీనతలేంటి, ఈ వీడియోలో పూర్తిగా చెప్పేసుకుందాం. వీడియోలోకి వెళ్ళక ముందు ఎప్పటిలాగా ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాన్ స్టాప్ క్రికెట్ గురించి వీడియోలు వస్తూనే ఉంటాయి. మీ ఒపీనియన్స్ అన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నాకు అనిపించింది నేను చెప్తాను, మీకు అనిపించింది మీరు చెప్పండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20 ముందే చెప్పుకున్నాం కదా, చపాక్ చెన్నైలో జరగబోతుంది అనమాట. సో ఫస్ట్ T20 మనం గెలిచాం కదా, అందులో మనకున్న పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ బౌలింగ్ విషయానికి వద్దాం. హర్షదీప్ సింగ్ 97 వికెట్లు తీసి ఇండియా తరపున లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు ప్రస్తుతం. ఇంకొక 3 వికెట్లు మేబీ అది చపాక్లోనే తీస్తే 100 వికెట్లు తీసిన 100 T20 వికెట్లు తీసిన తొలి బౌలర్ అవుతాడనమాట. అంతేకాదు ఆ 100 వికెట్ల మార్క్కి చేరుకున్న ఫాస్టెస్ట్ బౌలర్ కూడా అవుతాడు. ఎందుకంటే 2 ఏళ్ళు పైగా కొన్ని రోజుల టైంలోనే తను ఆ 100 వికెట్ల మైల్ స్టోన్కి చేరుకున్న వాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఉన్న రికార్డ్ ఏంటంటే 4 ఏళ్లకు పైగా ఉంది. ఇది హారిస్ రౌఫ్ పేరిట ఉంది. సో అది ఒక విషయం మనం ఈ మ్యాచ్ నుంచి ఎదురు చూడాల్సింది, ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే హర్షదీప్ ఉన్న ఫామ్కి తన పవర్ ప్లేలో వికెట్లు తీస్తాడు, ఎక్కడైనా వికెట్లు తీయగలడు. సో ఆ 3 వికెట్లు ఈ మ్యాచ్లోనే తీస్తాడా, ఆ 100 వికెట్ల మైల్ స్టోన్ చేరుకున్న తొలి ఇండియన్ బౌలర్ అవుతాడా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అదొకటి. అండ్ సెకండ్, వరుణ్ చక్రవర్తి హోమ్ కమింగ్. ఫస్ట్ మ్యాచ్ తన అడాప్టెడ్ హోమ్ ఆర్ సెకండ్ హోమ్ అనుకోవచ్చు, కోల్కతా నైట్ రైడర్స్కి తను ఆడతాడు కాబట్టి ఆ కోల్కతాలో తను ఆడాడు, 3 వికెట్లు తీసాడు, కొట్టాడు. ఇప్పుడు తన హోమ్ గ్రౌండ్, ఐ మీన్ లిటరల్ హోమ్ గ్రౌండ్, తను తమిళనాడు అబ్బాయి. సో చెన్నైలో ఆడబోతున్నాడు. ఈ మ్యాచ్లో చెన్నై ట్రెడిషనల్లీ స్పిన్కి ఫేవర్ చేసే వికెట్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే కాబట్టి మరోసారి వరుణ్ చక్రవర్తి కీలకమైన రోల్ ప్లే చేస్తాడని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళిద్దరూ కాకుండా అభిషేక్ శర్మ ఫస్ట్ మ్యాచ్ ధనాధన్ ఇన్నింగ్స్తో అదరగొట్టేశాడు. ఆ ఫామ్ని కంటిన్యూ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేద్దాం. అంతేకాదు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ ఇలాగ ఫైర్ పవర్ నిండిపోయింది మన టాప్ 4 అంతా కూడా. ముఖ్యంగా మొదటి 3 గురించి చెప్పుకున్నాం కదా, సంజు శాంసన్, తిలక్ వర్మ అండ్ అభిషేక్ శర్మ 2024 నుంచి T20 ఇంటర్నేషనల్స్లో కనీసం 100 రన్స్ పైగా స్కోర్ చేసిన ఏ బ్యాటర్లో అయినా సరే టాప్ 3 స్ట్రైక్ రేట్స్ వీళ్ళు ముగ్గురికే ఉన్నాయి. ఎక్కడ? మిడిల్ ఓవర్స్లో 7 to 15 మధ్య. ఆ 7 to 15 ఓవర్ల మధ్య మనం ఎంతగా ఇంప్రూవ్ అయ్యామంటే మనము T20లో ఈ రేంజ్ డామినేషన్ చూపించడానికి అది మెయిన్ కారణం అని నేను చెప్తాను. అంతకుముందు మనం మిడిల్ ఓవర్స్లో కాస్త స్లో డౌన్ అయ్యి ఆడేవాళ్ళం అనమాట. సో ఈ రిసర్జెన్స్, ఈ రిడమ్షన్, ఈ డామినేషన్కి కారణం ఆ మిడిల్ ఓవర్స్ ఫేస్. సో బ్యాటింగ్ ఫైర్ పవర్ మనం చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మ్యాచ్లో. లాస్ట్ మ్యాచ్ మనం చేస్తున్నాం, చిన్న టార్గెట్ కాబట్టి 133 మాత్రమే స్కోర్ చేసాము. ఈ మ్యాచ్లో హై స్కోర్స్ నమోదవచ్చాము మన ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. ఇది మన టీమిండియా గురించి చెప్పుకోవాల్సింది. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే కోల్కతాలోనే స్పిన్కి బాగా ఇబ్బంది పడ్డారు. మరి చెన్నైలో ఆ స్పిన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో ముందుగా చెప్పుకున్నట్టు వరుణ్ చక్రవర్తి అయితే తన హ్యాండ్ నుంచి వచ్చే వేరియేషన్స్ని వాళ్ళు అంతగా పిక్ చేయలేకపోతున్నారు. దాన్ని ఎలా సరి చేసుకొని వస్తారో అన్నది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారబోతుంది. సో ఇది సిరీస్ ప్రివ్యూ, ఐ మీన్ సిరీస్ ప్రివ్యూ కాదు, ఈ సెకండ్ T20 ప్రివ్యూ అనమాట. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ తరపున చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయిన గస్ అట్కిన్సన్ ప్లేస్లో సాకిబ్ మహమ్మద్ అనే ఇంకొక ప్లేయర్ రావచ్చు. అండ్ చెన్నై అనే స్పిన్ ట్రాక్ని కన్సిడర్ చేసి వాళ్ళ ఒక యంగ్ స్పిన్నర్ రిహాన్ అహ్మద్ని తీసుకొస్తారా అని కూడా వాళ్ళకి దే హ్యావ్ ఎ డెసిషన్ టు మేక్ అనమాట. ఈ ఇద్దరిలో ఒకళ్ళు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ప్లేయింగ్ 11లోకి. ఇక ఇండియా గురించి వస్తే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ బ్రోకెన్ డోంట్ ఫిక్స్ ఇట్. అంటే ఏదైనా సరిగ్గా లేకపోతేనే కదా దాని గురించి ఫిక్స్ చేయాలి, ఎలాగా దాన్ని ఫిక్స్ చేయాలని ఆలోచిస్తాం. సో విన్నింగ్ కాంబినేషన్ మార్చడానికి పెద్దగా అవసరం లేదని నాకు అనిపిస్తోంది. బట్ మనందరికీ తెలుసు మహమ్మద్ షమి ఇంకా ఉన్నాడు టీంలో, తనని కంబ్యాక్ మ్యాచ్ ఆడించాలని అందరికీ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఒక రకంగా టెంప్టేషన్ ఉంటుంది అది, బట్ ఆ టెంప్టేషన్ని రెసిస్ట్ చేసుకోవాలేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే హర్షదీప్ సింగ్ మెయిన్ పేసర్ ఉంటాడు, లైక్ ఓన్లీ స్పెషలిస్ట్ పేసర్. హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ఎబిలిటీస్ వస్తాయి అండ్ అవసరమైతే నితీష్ కుమార్ రెడ్డి కూడా మీడియం పేస్ వేయగలడు. సో ఇదే కాంబినేషన్తో వెళ్తారని మహమ్మద్ షమీని ఇంకాస్త ఆపాలేమో. ఆ టెంప్టేషన్ని మనం చాలా కష్టం తట్టుకోవడం, అంత స్టార్ పేసర్ వెయిటింగ్లో ఉన్నప్పుడు తనను ఆడించకపోవడం చాలా కష్టం. సో మహమ్మద్ షమీ ఈ మ్యాచ్ కూడా ఆడకపోవచ్చు, మనం సేమ్ కాంబినేషన్తో వెళ్తామని నాకు అనిపిస్తుంది. సో కాంబినేషన్ అలాగే ఉంటుందా, మారుతుందా, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే సెకండ్ మ్యాచ్ ఎవరు గెలవచ్చు, సిరీస్ వాళ్ళు లెవెల్ చేస్తారా లేదా మనం సిరీస్ లీడ్ పెంచుకుంటామా, కామెంట్ చేయండి.